హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్లో వరద పెరుగుతోంది. సాగర్ గరిష్ట నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.21 మీటర్ల మేర నీరు చేరింది. వర్షాలు ఇంకా పడుతుండటంతో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్లో వరద పెరుగుతుంది. సాగర్ గరిష్ట నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.21 మీటర్ల మేర నీరు చేరింది. వర్షాలు ఇంకా పడుతుండటంతో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, నగరంలో వర్షాలు ఎలా ఉన్నాయి? హుస్సేన్ సాగర్లోకి ఇన్ఫ్లో ఎంత ఉంది? నిన్న సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. అయితే నిన్న సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జోరు వర్షం పడింది. కానీ దాని తర్వాత ముసురుతో కూడినటువంటి వర్షం హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. బేసిక్గా ఇంత వర్షపాతం నార్మల్గా అంటే కొంచెం ఎక్కువ మోస్తాదులో పడి ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఇప్పుడు ముసురుతో కూడినటువంటి వర్షం పడడంతో హైదరాబాద్లో ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. రోడ్ల మీద ఎక్కడ కూడా నీళ్లు ఆగట్లేదు. ఎందుకంటే కేవలం ముసురుతో కూడినటువంటి వర్షం కాబట్టి వచ్చినటువంటి వర్షం మొత్తం కూడా వాటర్ కూడా నేరుగా డ్రైనేజ్లోకి వెళ్ళి కలుస్తూ ఉన్నాయి, లేదంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లోకి వెళ్ళి కలుస్తున్నాయి. ఒకసారి నేను ఎంత వర్షం పడింది అనేది చూపించే ప్రయత్నం చేస్తా. ఎగ్జాక్ట్గా పూర్తి స్థాయి ఇగో మనం ఒకసారి ఇది చూద్దాం. ఇది పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం వర్షం ఎక్కడెక్కడ పడుతుంది అనే అంశం పైన అప్డేట్. ఇగో ఈ సర్కిల్ ఏమో జీహెచ్ఎంసీ పరిధికి సంబంధించినటువంటి సర్కిల్. అయితే ఇగో ఇది కుక్కట్పల్లిలో వర్షం పడుతుంది. కుక్కట్పల్లిలో కొంచెము ఆకాశం మేఘావృతం అయి ఉంది. ఈ మధ్యలో బ్లూ కలర్ కనిపిస్తుంది మనకి, ఇక్కడ వర్షం పడుతుంది. ఇదంటే ఆకాశం మేఘావృతం అయినట్లు ఇండికేషను. ఈ మధ్యలో ఈ బ్లూ కలరు, ఇక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్ చూస్తే మనకి వర్షం పడుతున్నట్లు ఇండికేషన్. మళ్ళీ ఇక్కడ ఖైరతాబాద్ సర్కిల్ నుంచి ఇటువైపున ఖైరతాబాద్ నుంచి షేలింగపల్లి వైపు వెళ్తున్నటువంటి క్రమంలో జూబ్లీ హిల్స్, దాని తర్వాత మాదాపూర్లో మోస్తారు వర్షం పడుతున్నట్లు ఈ మ్యాప్కి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే అర్థమవుతుంది. మరోవైపు కంటోన్మెంట్ అల్వాల్లో కూడా కొంచెం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. సో ఇది ఒక్కసారి గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో వర్షంకి సంబంధించినటువంటి అప్డేట్. ఇక ఇప్పటి వరకు ఎంత వర్షపాతం ఇప్పటి వరకు నమోదైంది అనేది ఒకసారి మనము చూసే ప్రయత్నం కూడా చేద్దాము. సో అంతకన్నా ముందు హుస్సేన్ సాగర్లో ఇప్పటివరకు ఏ మేర ఇన్ఫ్లో వస్తుంది వాటర్ అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. హుస్సేన్ సాగర్లో వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంది అనేది మనం చూడొచ్చు. దిగువకి వాటర్ అయితే వెళ్తూ ఉంది. బేసిక్గా హుస్సేన్ సాగర్కి ప్రత్యేకంగా గేట్లు ఏమి ఉండవు. ఒక తూము ఉంటుంది, ఒక చిన్న గేటు ఉంటుంది. ఆ గేటు అండ్ ఆ తూము ద్వారా నిరంతరం వాటర్ అనేది కిందికి ఫ్లో అవుతూ ఉంటుంది. ఐడిపిఎల్, బాలానగర్, సూరారం, జీడిమెట్ల నుంచి వచ్చేటువంటి వాటర్ అన్నీ కూడా అవన్నీ కూడా హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతాయి. హుస్సేన్ సాగర్లో నుంచి మళ్ళా అశోక్ నగర్, దోమల్గూడ, నారాయణగూడ మీదుగా మూసారాంబాగ్ దగ్గర మూసీలోకి వెళ్ళి వర్షపు నీళ్లు చేరుతాయి అనేది అధికారుల దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఇప్పటి వరకు మనం ఒకసారి గమనిస్తే ఇప్పుడు వర్షపాతంకి సంబంధించినటువంటి అప్డేట్ మనము చూసాము. అండ్ మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అని చెప్పేదానికన్నా ముందు ఒకసారి నేను మరోసారి అంటే హుస్సేన్ సాగర్లో మనం ఫ్లో చూడవచ్చు. మొత్తము మనకి ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఈ పరిస్థితి చూడవచ్చు. మొత్తం అంటే విజువల్ ద్వారా మాత్రం దాదాపుగా నిండు కుండలాగా మనకి హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. ఇగో ఈ స్టోన్ మనకి ఏదైతే కనిపిస్తూ ఉందో ఇక్కడ నిన్న మొన్న కావచ్చు, ఇగో నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా కదా, ఇది మార్కింగ్. ఈ మార్కింగ్ వరకు మొత్తము ఫుల్ అంటే ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించినటువంటి ఈ మార్కింగ్. ఇగో 513.41 అడుగులు, ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించినటువంటి మార్కింగ్. అయితే నిన్న మొన్నటి వరకు ఇక్కడ వరకు వాటర్ ఉండే. సో వాటరు ఏ విధంగా ఇన్ఫ్లో వస్తుందో ఆ విధంగానే అవుట్ఫ్లో ఉండడంతో ఈ వాటర్ ఇక్కడ వరకు ఉన్నటువంటి వాటర్ కాస్త ఇంకా కిందికి చేరింది. మనం చూడొచ్చు దృశ్యాల్లో క్లియర్గా. సో ఇక్కడ వరకు వస్తే ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు
నీటి మట్టం చేరింది అనేది మనకి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అనమాట ఈ మార్కింగ్ వరకు. సో ఇంతకన్నా కిందనే ఉన్నాయి కాబట్టి ఇంకా FTL లెవెల్ చేరేందుకు మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఒక 10 లేదా 12 సెంటీమీటర్ల వర్షపాతం కూకట్పల్లి, పటాన్చేరు, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో, బేగంపేట్, దాని తర్వాత IDPL, జీడిమెట్ల, సూరారం ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడితే అక్కడ నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా మళ్ళీ హుస్సేన్ సాగర్లోకి వస్తుంది. కాబట్టి అప్పుడు అంటే 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం కంటిన్యూగా ఓ 4-5 రోజులు లేదా వారం రోజులు కంటిన్యూగా పడితే, లేదంటే అంతకన్నా ఎక్కువనే ఒక వారం నుంచి 10-15 రోజుల వరకు కంటిన్యూగా పెద్ద మొత్తంలో వర్షం పడుతుంది. అంటే 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతే ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకున్న తర్వాత ఈ వాటర్ని ఎట్లా దిగువకు పంపించేటువంటి ప్రయత్నం చేయాలి. బేసిక్గా 24 గంటలు 365 డేస్ వాటర్ దిగువకు ఫ్లో అవుతూనే ఉంటుంది. కానీ ఇంకా చెత్త ఏమైనా పేరుకపోయి ఉంటే ఆ చెత్తని మొత్తం క్లియర్ చేసి సాఫీగా వాటర్ కిందకు వెళ్లేందుకు అధికారులు ప్రయత్నం చేయడం, మూసీ పరివాహక ప్రాంతాల్లో జనంని అప్రమత్తం చేయడం, హుస్సేన్ సాగర్ నుంచి ఏదైతే నాలాల ద్వారా నీళ్లు నేరుగా మూసీలోకి వెళ్ళి కలుస్తాయో మూసారాంబ వరకు, అక్కడ వరకు మొత్తం కూడా ఎవరైతే ఇటువైపు కానీ అటువైపు కానీ జనాలు నివసిస్తారో వాళ్ళని అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే నేను మళ్ళీసారి జనాలకి V6 ద్వారా, అంటే నేను గ్రౌండ్ లెవెల్కి వచ్చినా ఇక్కడ చూసినా కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జనాలు ఎవరు కూడా భయాలు పెట్టుకోవద్దు. అరే హుస్సేన్ సాగర్ నిండింది కదా, దాని తర్వాత హుస్సేన్ సాగర్ తర్వాత మన ఏరియాని అశోక్ నగరే వస్తుంది, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అనేటువంటి భయానికి మాత్రం ఎవరు లోన్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ హుస్సేన్ సాగర్లో ప్రస్తుతం ఉన్నటువంటి నీటి మట్టాన్ని క్లియర్గా అధికారులతో సమాచారం తీసుకున్న తర్వాత నేను ఈ అంశము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. ఇంకా నాన్ స్టాప్గా కురుస్తున్నటువంటి వర్షానికి ఇప్పటి వరకు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఒకసారి గమనిస్తే అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు మనకి అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. ఒకసారి నేను మళ్ళీ ఈ మ్యాప్కి సంబంధించినటువంటి అప్డేట్ చెప్తున్నా. యూసుఫ్గూడలో 2 సెంటీమీటర్లు, షేక్పేట్లో 2 సెంటీమీటర్లు, గాజుల రామారంలో 1.9 సెంటీమీటర్లు, కార్వాన్లో 1.9 సెంటీమీటర్లు, కుక్కట్పల్లిలో 1.8, చంద్రాయన్గుట్టలో 1.8, జూబ్లీ హిల్స్లో 1.7. అంటే బేసిక్గా భారీ వర్షం అని ఎప్పుడు అంటారంటే అధికారిక లెక్కల ప్రకారం GHMC అధికారులు, వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి డాటా చెప్తున్నా నేను. 5 లేదా 6 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంట సేపట్లో నమోదవుతే దాన్ని భారీ వర్షంగా అధికారులు చెప్పొచ్చు. అధికారులు అప్పుడే దాన్ని భారీ వర్షంగా భావిస్తారు. అయితే ఇప్పుడు ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు కేవలం 2 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. కాబట్టి అధికారిక లెక్కల ప్రకారం నార్మల్ కంటే తక్కువ వర్షపాతమే అని దీన్ని చెప్పుకోవచ్చు లెక్కలు చూస్తే. కానీ ముసురు పడుతుంది, ఎక్కడా కూడా నీళ్లు ఆగకపోయినప్పటికీ రోడ్లు మొత్తం పచ్చిగా ఉన్నాయి, వాతావరణం చల్లగా మారింది. సో రాబోయే రోజుల్లో ఇవాళ నైట్ కానీ సాయంత్రం కానీ లేదంటే రేపు కానీ భారీ వర్షాలు కురవచ్చు అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో అంచనాకు అనుగుణంగా అధికారులు అండ్ గవర్నమెంట్ రిస్క్ తీసుకోలేదు కాబట్టి, రిస్క్ తీసుకోదు కూడా, ఎందుకంటే జనాలకు అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంది. కాబట్టి జనాలను అప్రమత్తం చేస్తూ నీళ్లు ఎక్కడా కూడా ఆగకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి, 250కి పైగా స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి, 150కి పైగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు పనిచేస్తున్నాయి, ఈవీడీఎంకి సంబంధించిన 30 టీంలు పనిచేస్తున్నాయి, దాని తర్వాత CRMకి సంబంధించిన 29 టీంలు పనిచేస్తున్నాయి. ఇన్ని టీంలు వాటర్ డీవాటరింగ్ పంప్కి సంబంధించినటువంటి టీమ్స్, అంటే ఎక్కడైనా నీళ్ళు ఆగితే ఆ వాటర్ని క్లియర్ చేసేందుకు సపరేట్గా పంపులతోని సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో సిద్ధంగా ఉన్నారు. పైనుంచి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారుల దగ్గర నుంచి దీనిపైన మానిటరింగ్ జరుగుతుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇవాళ ఉదయం కూడా హైదరాబాద్లో వర్షము జనాలకు ఇబ్బందులు రాకుండా చూసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని GHMC కమిషనర్ అమ్రపాలికి ఆదేశాలు ఇవ్వడంతో పాటు అమ్రపాలి నేరుగా జోనల్ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడినా, టెలికాన్ఫరెన్స్ మాట్లాడినా వర్షాలు జనాలకు సంబంధించిన ఇబ్బందులు దీనిపైన ప్రధానంగా ఫోకస్ చేయాలని సూచించారు. సో దానికి అనుగుణంగా మాత్రం ప్రస్తుతం కమిషనర్తో పాటు జోనల్ కమిషనర్లు ఆయా జోన్లో కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలు, ఉత్పన్నం అవుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇవాళ సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షం అర్ధరాత్రి వరకు బాగా వర్షం పడ్డది. దాని తర్వాత ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ముసురుతో కూడినటువంటి వర్షం మాత్రమే గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో పడుతుంది.
ఇప్పటి వరకు అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే యూసుఫ్గూడలో నమోదైంది. 1.9 సెంటీమీటర్లు గాజుల రామారంలో నమోదైంది. సో వర్షంకి సంబంధించినటువంటి అప్డేట్ అది. హుస్సేన్ సాగర్లో కూడా మరీ ఈ పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు లేవు. వాస్తవానికి వర్షం వస్తుంది కాబట్టి ఫ్లో అధికంగా ఉంటుంది కాబట్టి ఫ్లో వస్తుంది ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే అవుట్ ఫ్లో ఉంది. అంటే స్టాగ్నేట్ అవ్వట్లే, అంటే ఒక్క జాగర్లే నీళ్ళు ఆగట్లే. పైనుంచి ఏ విధంగా ఫ్లో ఉందో ఆ విధంగానే వాటర్ మొత్తం కూడా దిగువకి వెళ్తుంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఇక్కడ లేవు. ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు అంటే మోస్తారు వర్షాలు కూడా లేవు, ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. అయినప్పటికీ కూడా జనాలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద పెద్ద చెట్ల దగ్గరనో ట్రాన్స్ఫార్మర్ల దగ్గరనో లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సడన్గా మనకేం అవుతుందిలే అని బయటికి వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. అధికారులు సిబ్బంది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా మనం కూడా అంటే బేసిక్గా జనాలు ఎవరైతే బయటికి వెళ్తున్నారో వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్తున్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు తప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కురిసినటువంటి వర్షం, హుస్సేన్ సాగర్లో ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్.